హాయ్ గైస్, ఇక్కడ మీకు సింగిల్ పేస్ మోటార్ మీకు డయాగ్రామ్ ఇచ్చాను ఫ్రెండ్స్. సింగిల్ పేస్ మోటార్, లో స్పీడ్ మోటార్స్ ఈ సింగిల్ పేస్ సంబంధించిన మోటార్స్ కనెక్షన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. మీకు ఈ వీడియో చూస్తే సింగిల్ పేస్ మోటారు ఎలా కనెక్షన్ ఇవ్వాలి ఏంటనేది ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుద్ది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎందుకంటే మీకు ఇక్కడ మోటార్ ఒకటే కాదు, మోటార్ దగ్గర నుంచి మనకి కండెన్సర్ దగ్గర నుంచి టెర్మినల్ ప్లేట్ దాకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది రావట్లేదు, సరే వస్తారు ఆగండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకి ఇన్ను అవుట్ వస్తుంది అనమాట. లోపల నుంచి వచ్చే వైరు ఇన్ను, బయటకు వచ్చే వైరు అవుట్ అనమాట. ఇప్పుడు మన కనెక్షన్స్ ఒకసారి చూద్దాం, వీటికి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇన్ అంటే లోపల కాయిల్ నుంచి వచ్చే వైరు ఇన్ అనమాట. చూడండి, అందుకనే కొంచెం ఇక్కడ మీకు గ్యాప్ అయితే ఉంది. ఇక్కడ బయటకు వచ్చే వైరు ఇక్కడ మీకు బయటకైతే ఉంది. ఇంకా క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి ఆగండి, మాడతలేదు ఇది. ఓకే, మాడింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల నుంచి వచ్చే వైర్ ఇన్నమాట. ఈ వైర్ చూడండి ఎలా వచ్చిందో, ఓకేనా? ఇలా వస్తుంది కరెక్ట్కి. ఈ లోపల నుంచి వచ్చే వైర్ ఇన్ను ఇలా రౌండ్ తిరిగి మీకు చుట్టూ తిరిగి బయటకు వచ్చే వైరు అవుట్ అనమాట. ఇప్పుడు మీరు ఇది చూసారు కదా, ఇది చూసిన తర్వాత మీకు వైండింగ్ ఎక్కించిన తర్వాత కనెక్షన్స్ మీకు ఎలా ఇవ్వాలి ఏంటనేది ఒకసారి ఆగండి, క్లియర్గా చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కాయిల్స్ వైండింగ్ ఎక్కించిన తర్వాత ఇలా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు మనం కనెక్షన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటనేది చూద్దాం. ఇదిగోండి, లోపల నుంచి వచ్చే వైరు ఇన్ అనమాట. ఇందా చూపించాం కదా కాయిల్, మీకు ఆ ఇన్ వైరు మీకు ఇక్కడ బయటికి అయితే లాగేసాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు అవుట్ వైరు అంటే అవుట్ ఇవ్వాలన్నమాట. అవుట్పుట్ చూడండి, కలిపాను చూడండి, ఓకేనా? బయట నుంచి వచ్చే వైర్లు నేను ఈ కట్టకి ఆ కట్టకి జాయింట్ వేసాను. కరెక్ట్గా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. కొంచెం నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో, ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు లోపల నుంచి వచ్చే వైరు ఇన్ను కలిపాను ఆ కాయిల్కి ఈ కాయిల్కి. కరెక్ట్గా చూడండి, వైండింగ్లో సింగిల్ పేస్ మోటార్లో మీకు కనెక్షన్స్ అయితే ఇలాగే ఉంటాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మోటార్లు ఇప్పినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత చూడండి, అవుట్ ఇచ్చాను చూడండి. ఇక లోపల నుంచి వచ్చే వైరు మీకు బయటకు వచ్చింది చూడండి. ఇది ఏంటంటే ఇది ఇన్పుట్ అనమాట, ఓకేనా? ఇన్ను వచ్చింది కదా, ఇదేం రన్నింగ్ అనమాట. ఇది ఇప్పుడు మనం చేసింది రన్నింగ్ వైరు, రన్నింగ్ కాయిల్స్ అయితే మనం చేసాం. స్టార్టింగ్ కూడా సేమ్ ఇంకా ఇలాగే వస్తాయి కనెక్షన్స్, ఏమి మారో. ఇది చూపించాను కదా మీకు, సేమ్ అంతే. స్టార్టింగ్ కూడా అలాగే ఉంటుంది సేమ్. మీకు ఇక్కడ మీకు అవుట్కి అవుట్, ఇన్నుకి ఇన్ను, అవుట్కి అవుట్, మళ్ళీ ఇన్ను నేనైతే కనెక్షన్స్ అయితే బయట లాగేసాను. ఓకే, ఇలాగే ఇవ్వాలి కనెక్షన్స్. మీరు ఎక్కడ రాంగ్ అయితే కనెక్షన్ ఇవ్వకూడదు. ఇచ్చారంటే మోటార్ కాలిపోద్ది. ఒకసారి ఆగండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కాయిల్స్ ఎక్కించిన తర్వాత రన్నింగ్ మోటార్ అయితే ఇలా ఉంటుంది. దీనికి 8 కాయిల్స్ వస్తాయి కదా. రన్నింగ్ ఏమో 4 కాయిల్స్ వస్తాయి. ఇక్కడ మీకు స్టార్టింగ్ ఏమో 4 కాయిల్స్ వస్తాయి. ఆ తర్వాత మీకు ఇక్కడ కాయిల్ కలవకుండా మీకు సపరేట్ అయితే పెట్టాలి. ఈ సపరేట్ ఎక్కడుంది ఒకసారి అండి, ఇదిగోండి, ఈ సపరేట్ అయితే పెడతాను చూడండి. కాయిల్ కలవకుండా, అది ఇది స్టార్టింగ్ రన్నింగ్ కలవకూడదు. కలిసిందంటే మోటార్ కాలిపోద్ది. అది సపరేట్ ఉండాలి, ఇది సపరేట్ ఉండాలి. అందుకనే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి అదిగోండి, మధ్యలో మీకు సపరేట్ అయితే పెట్టాను చూడండి. పేపర్ అయితే పెట్టాను చూడండి. స్టార్టింగ్కి రన్నింగ్కి మధ్యలో మీకు కాయిల్ మధ్యలో ఒక పేపర్ అయితే పెట్టాను చూడండి. దాన్ని గర్లం పేపర్ అంటారు, SSS పేపర్ అంటారు, ఓకేనా? పెట్టాను. ఇప్పుడు కనెక్షన్ చూడండి, అవుట్ నుంచి అవుట్కి ఇచ్చాను. సేమ్ ఇంకంతే. ఒక కాయిల్ ఎలా అది ఎక్కడి నుంచి మొదలెట్టానో అక్కడి నుంచే లాగాను చూడండి, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇన్ అనమాట. స్టార్టింగ్ ఇన్ వచ్చింది బయటికి.
ఓకేనా. ఆ తర్వాత మీకు సపరేట్ అయితే పెట్టేసి చూడండి, మధ్యలో కాయిల్ కలవకుండా సపరేట్ అయితే పెట్టాను. కరెక్ట్గా చూడండి, సపరేట్ అయితే పెట్టాను కదా. ఇప్పుడు మనం కనెక్షన్ అయితే ఇద్దాం. ఇదిగోండి ఇన్ను ఒకసారి అండి, ఇది మారతలేదు ఇది. నెక్స్ట్ అవుట్ ఇవ్వాలి మీకు ఇప్పుడు కనెక్షను. ఇదిగోండి సపరేట్ అయితే పెట్టాను. సపరేట్ పెట్టి ఇప్పుడు మీకు కనెక్షన్ అయితే అవుట్ నుంచి అవుట్పుట్ అనమాట. అది సపరేట్ పెట్టాను, అది కనెక్షన్ అయితే ఇచ్చాను చూడండి. ఓకేనా, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుద్ది. ఎందుకంటే ఇంత క్లారిటీగా ఎవరు చెప్పరు మీకు. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీకైతే అర్థమవుద్ది. అది ఇంకో సపరేట్ కూడా పెట్టేశాను మధ్యలో. అది 4 కట్టలకి 4 సపరేట్లు పెట్టేశాను. ఆ రన్నింగ్ కాయిల్, స్టార్టింగ్ కాయిల్స్ కలవకూడదు. అవి ఏంటంటే స్టార్టింగ్ కాయిల్స్ 4, రన్నింగ్ కాయిల్స్ 4 వస్తాయి అన్నమాట. కనెక్షన్స్ అయితే సేమ్ ఎలా ఇచ్చామో సేమ్ అలాగే ఉంటాయి. చూడండి, మీకు ఇక్కడ ఇన్పుట్ కనెక్షన్ అయితే ఇచ్చేసాను. చూడండి, స్టార్టింగ్ ఆ తర్వాత మనం రన్నింగ్. ఇక్కడ చూడండి, ఈ బయట పెద్ద కాయిల్స్ ఏమో రన్నింగ్ వైర్లు, ఇక్కడ మనకి చిన్న కాయిల్స్ ఏమో స్టార్టింగ్ వైర్లు. ఇక్కడ ఇలా ఎందుకు ఇస్తారంటే, ఈ స్టార్టింగ్ అనేది ఏంటంటే మనకి మోటార్ని స్టార్ట్ చేస్తాకన్నమాట. కండెన్సర్ ద్వారా మోటార్ మనం ఆన్ అవుతాకి స్టార్టింగ్ వైండింగ్ అయితే కడతాం. అదేంటంటే సన్న వైర్ వస్తుంది. ఓకేనా. రన్నింగ్ వైర్ ఏంటంటే లా వైర్ వస్తుంది. ఇంకా మోటార్ అంతా మీకు రన్నింగ్ అయ్యేది రన్నింగ్ వైర్ మీద రన్నింగ్ అవుద్ది. స్టార్టింగ్ ఏంటంటే మనకి ఎత్తుకొని వదిలేస్తాకి అంతే. కొన్ని మోటార్లు ఎలా ఉంటాయి అవి కూడా చెప్తాను డయాగ్రామ్స్. ఇది రన్నింగ్ అవుతుంది. రన్నింగ్ మీద తిరగాలి మోటార్. స్టార్టింగ్ మీద తిరిగిందా మోటార్ అయితే కాలిపోద్ది. అవి కూడా కనెక్షన్స్ వస్తారు చూడండి, నేను ఎలా ఇస్తున్నాను ఏంటనేది వస్తారు చూడండి, అబ్జర్వ్ చేయండి, 1-2 సార్లు చూడండి. ఇక చూడండి బస్, సింగిల్ పేజ్ కనెక్షన్ అయితే ఇంతే. కరెక్ట్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను ఎక్కడైనా మీకు ఏదైనా డౌట్ వస్తే నాకైతే కామెంట్ పెట్టండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే మీకు వైండింగ్ లోపల నుంచి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటని చెప్పాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏంటంటే మీకు టెర్మినల్ ప్లేట్కి కనెక్షన్స్, మీకు కండెన్సర్ కనెక్షన్ ఎలా కలపాలి, మీకు టెర్మినల్ ప్లేట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా మారుద్ది ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద లింక్ కూడా పెడతాను. ఆల్రెడీ ఒక వీడియో చేశానేమో దీని గురించి, ఒకవేళ ఉంటే పెడతాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ బటన్ కంపల్సరీ చేయండి. ఎందుకంటే ఇంక లెంత్ ఎక్కువ అవుతుంది, ఇంకా అది దాని గురించి నేను డయాగ్రామ్ ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ దాకా అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఓకేనా. జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ షాజహాన్.